హాయ్ ఫ్రెండ్స్, మనుషులకైతే ఏదైనా గుర్తుంటుంది లేదా మర్చిపోతాం. కానీ క్వాంటం ప్రపంచంలో వింతలు వేరుగా ఉంటాయి. ఒకే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూనే అస్సలు ఏమీ తెలియనట్లు మెమరీ లేకుండా ఉండటం ఒక క్వాంటం సిస్టమ్కు సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్రవేత్తలని అయోమయంలో పడేసిన ఈ వింత జ్ఞాపక శక్తి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టర్క్, ఇటలీ, పోలాండ్ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం నిర్వహించింది. పరిశోధకుడు ఫెడరికో సెట్టిమో నేతృత్వంలోని ఈ టీం క్వాంటం వ్యవస్థలో మెమరీ ఎలా పనిచేస్తుందో ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు పిఆర్ఎక్స్ క్వాంటం జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఒకేసారి గుర్తుపెట్టుకోవడం, మర్చిపోవడం ఎలా సాధ్యం? క్వాంటం ఫిజిక్స్లో రెండు రకాల లెక్కలు ఉన్నాయి. ఒకటి ష్రోడింజర్ పద్ధతి, ఇది స్థితిని చూస్తుంది. ఇక రెండోది హైసెన్బర్గ్ పద్ధతి, ఇది కొలతలను చూస్తుంది. ఇన్నాళ్ళు ఈ రెండు పద్ధతులను ఒకటి ఫలితాన్ని ఇస్తాయని అనుకున్నారు. కానీ జ్ఞాపక శక్తి విషయంలో ఇవి వేర్వేరుగా ప్రవర్తిస్తాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశోధనలో తేలిన షాకింగ్ నిజం ఏంటంటే, ఒక క్వాంటం వ్యవస్థను ఒక పద్ధతిలో చూసినప్పుడు దానికి అస్సలు మెమరీ లేనట్లు కనిపిస్తుంది. కానీ అదే వ్యవస్థను మరో కోణంలో పరిశీలిస్తే అది తన గతాన్ని చాలా భద్రంగా దాచుకున్నట్లు స్పష్టమైంది. అంటే చూసే విధానాన్ని బట్టి అది తన జ్ఞాపక శక్తిని బయటపెడుతుంది లేదా దాచేస్తోంది అన్నమాట. ఆ ఆవిష్కరణ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? భవిష్యత్తులో మనం నిర్మించే క్వాంటం కంప్యూటర్లలో ఈ మెమరీ ఎఫెక్ట్ చాలా కీలకం. బయటి వాతావరణం వల్ల కలిగే అంతరాయాన్ని ఎలా తగ్గించాలి, లేదా ఆ మెమరీని టెక్నాలజీ కోసం ఎలా వాడుకోవాలి అనే విషయాలపై ఈ రీసెర్చ్ క్లారిటీ ఇచ్చింది. సాధారణ ఫిజిక్స్లో గతం కంటే గతం, వర్తమానం అంటే వర్తమానం. కానీ క్వాంటం డైనమిక్స్లో కాలం మరియు జ్ఞాపక శక్తి అల్లినట్లుగా ఉంటాయి. ఒకే ప్రాసెస్ రెండు రకాలుగా ఎలా కనిపిస్తోందో అర్థం చేసుకోవడం ద్వారా క్వాంటం యంత్రాలను మరింత వేగంగా, ఖచ్చితంగా పనిచేసేలా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూసారుగా, క్వాంటం ప్రపంచంలో అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యమేనని ఈ పరిశోధన నిరూపిస్తోంది. ఒకేసారి గుర్తుపెట్టుకుంటూ మరచిపోయే ఈ వింత క్వాంటం మ్యాజిక్ భవిష్యత్తు టెక్నాలజీని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.